చూస్తున్నాం నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరొక బిగ్ షాక్ తగలబోతుందా అంటే సంకేతాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. వైసీపీకి మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓటమి తర్వాత పార్టీలో తనకు గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ ఆదాల మనస్తాపం చెందారని, కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారని కూడా తెలుస్తోంది. రాజకీయాల నుంచి అసలు పూర్తిగా తప్పుకుంటున్నట్లుగా ఆయన సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నెల్లూరులో మరొకసారి వైసీపీకి షాక్ తగలబోతోందా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. మరోవైపు ఆదాలతో మరి వైసీపీ ఏమైనా మాట్లాడే ప్రయత్నాలు చేస్తోందా అనే ప్రశ్న వచ్చినప్పుడు వైసీపీ కూడా కొంత లైట్ తీసుకుంటుంది. ప్రధానంగా అసలు ఆదాల యొక్క మనస్తాపానికి, ఆయన నిరుత్సాహానికి కారణమే వైసీపీ ఆయన్ను నిర్లక్ష్యం చేయడమా అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, ఎక్కడ వివాదాల జోలికి పోయేటువంటి మనస్తత్వం లేని నాయకుడు, చాలా శాంతియుతంగా పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. పార్టీ అధిష్టానంతో కూడా చాలా సన్నిహితంగా ఆయన మెలుగుతూ ఉంటారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే దగ్గరగా 1999 నుంచి ఆయన రాజకీయ ప్రస్థానంలో వరుస గెలుపులు మనం చూస్తూనే ఉన్నాం. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నెల్లూరు రూరల్ నుంచి ఆయన పోటీ చేసి కోటంరెడ్డి మీద పోటీ చేశారు. ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే ఎన్నికల తర్వాత నుంచి ఆదాల విషయంలో కొంత అధిష్టానం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని ఆయన మనస్తాపం చెందినట్లుగా తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు ఎక్కడ ఆయన్ని పిలవట్లేదని, అలాగే పార్టీలో ఉన్నటువంటి మిగతా కొంతమంది నాయకులు కూడా, కింది స్థాయి నాయకులు కూడా ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని ఆయన మనస్తాపం చెందారని, ఈ విషయాన్ని అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు అంటూ తెలుస్తోంది. ఆయన్ను అక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా చేసినప్పటికీ కూడా ఆయనకి తగిన ప్రాధాన్యత ఎక్కడా కూడా ఇవ్వట్లేదని, ఎక్కడైనా ఆ సరౌండింగ్స్లో, నెల్లూరు సరౌండింగ్స్లో జరిగేటువంటి పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన పెద్దగా ఇన్వైట్ చేయడం లేదని, ఆయనకి ఎక్కడా ప్రయారిటీ ఇవ్వడం లేదు అనేది ఆయన ప్రధానమైనటువంటి బాధగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన క్లోజ్ సర్కిల్స్లో ఇప్పటికే చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. మరి నెక్స్ట్ ఏం చేయాలి, పరిస్థితి ఇలా ఉంది, ఏ నిర్ణయం తీసుకుంటే మంచిది అనే విషయం ఆయన క్లోజ్ సర్కిల్స్లో చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే వేరే పార్టీకి వెళ్తారా, లేకపోతే ఇక నెక్స్ట్ ఎలా కొనసాగబోతున్నారు, రాజకీయ భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకోబోతున్నారు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇక రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదేమో అనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు అని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి అధిష్టానం ఇప్పటికైనా ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా, ఆయనతో మాట్లాడి ఆయన్ను కొంత బుజ్జగించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా అంటే ఇప్పటికైతే వైసీపీ నుంచి అలాంటి ఎక్కడ సంకేతాలు కనిపించడం లేదు. మరోవైపు ఆదాలేమో నేను వేరే పార్టీకి వెళ్తానని కానీ, లేకపోతే అక్కడ ఏమన్నా రెబల్ మెంటాలిటీ ఏమైనా చూపిస్తారంటే అది కూడా అవకాశం లేనట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పుడు ఆదాల ఏం చేయబోతున్నారు అనేదే కీలకమైనటువంటి అంశం. ఆయనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని, కార్యక్రమాల్లో ఆయనను పెద్దగా ఇన్వైట్ చేయడం లేదని, స్థానికంగా ఉన్నటువంటి నేతలు కూడా కొంత ఆయనకు తగినటువంటి గౌరవం ఇవ్వట్లేదు అని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రైట్ ఈ అంశానికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్, ఒకవేళ ఇప్పుడు మరి ఆదాల అసంతృప్తితో ఉన్నారని, త్వరలో ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటూ ఆయన క్లోజ్ సర్కిల్స్లో కూడా మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి వైసీపీ అధిష్టానం కనుక మాట్లాడితే ఆయన వెనక్కి తగ్గే అవకాశాలు అసలు ఎంతవరకు ఉన్నాయి? అంటే బేసిక్గా ఒక ఆసక్తికరమైన అంశం అయితే జరుగుతుంది నెల్లూరు జిల్లా రాజకీయాల్లో. ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న రాజకీయాల్లో ఇక ఆదాల ప్రస్థానం ఉండకదేమో అనే ఒక చర్చ అయితే చాలా పెద్ద ఎత్తున జరిగే పరిస్థితి అయితే కనపడుతుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి త్వరలో వైసీపీకి రాజీనామా చేయబోతున్న సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మరి ఈ వారంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి తన పార్టీ సభ్యత్వానికి, ఇప్పుడున్న పార్టీ పదవికి రెండింటికి కూడా ఆయన రాజీనామా చేయబోతున్నారు. అది నెల్లూరు జిల్లాలో నిజంగానే ఒక షాకింగ్ వార్త. ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం నెల్లూరు సుదీర్ఘంగా దాదాపుగా ఒక 30 సంవత్సరాలు పైగా ఆయన కొనసాగింది. కాంగ్రెస్ నుంచి మంత్రిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, తర్వాత టీడీపీలోనూ కొంతకాలం ఎంపీగా, తర్వాత వైసీపీ నుంచి ఎంపీగా,
తర్వాత నిన్న 2024 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయిన పరిస్థితి. అయితే ఇంత సుదీర్ఘ ప్రయాణం ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇక తన వైసీపీకి రామ్ చెప్పబోతున్నారా అంటే అవుననే ఒక ప్రశ్న అయితే పెద్ద ఎత్తున నిజంగానే ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీకి వైసీపీ పార్టీకి కొంత పెద్దగా ఉన్నారు. చాలా వరకు ఆయన కొన్ని క్రియాశీలకమైన అంశాల్లో తన రోల్ అయితే ప్లే చేశారు. అయితే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అంటే నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు వైసీపీ ఓడిపోయిన తర్వాత జరుగుతున్న రాజకీయ వైసీపీ పార్టీలో జరుగుతున్న అంతర్గత ఇష్యూలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం ఇవన్నీ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డికి కొంత బాధను కలిగించే అంశంగానే కనపడుతున్నాయి. అందుకే ఆదాల ప్రభాకర్ రెడ్డి చాలా కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారా అంటే అవుననే ప్రశ్న అయితే చాలా క్లియర్గా చెప్తా ఉంది. అంటే ఎందుకు అంత దూరం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అనే అంశం మీద చూసుకుంటే అంటే ఇప్పటికీ పార్టీ ఓడిపోయిన తర్వాత నెల్లూరు రూరల్ నుంచి ఆయన అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ నుంచి పోటీ చేసి దాదాపుగా 35,000 ఓట్లతో ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఆ తర్వాత పార్టీ అతనికి జిల్లా అంటే ఎంపీ బాధ్యతలను ఒప్పచెప్పే ప్రయత్నం చేసింది. కొంత సమన్వయకర్తగా కూడా ఆయనకి పట్టించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు కొంత ఆదాల ప్రభాకర్ రెడ్డికి మింగుడు పననే పరిస్థితి. అందులో పార్టీలో ప్రధానంగా జిల్లా పార్టీలో వైసీపీ జిల్లా పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కొంత ఆయనకి ఇబ్బందిగా మారిన నేపథ్యంగా కనపడుతుంది. అందుకే ఆయన ఇటీవల కాలంలో కొంత పార్టీకి దూరంగా అంటే ప్రధానంగా తన వైపు నుంచి వస్తున్న వాదన ఒకటే, ఇక్కడ పార్టీ పెద్దలు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి సేవలను కొంత వాంటెడ్గానే వాళ్ళు పట్టించుకోవట్లేదు అనే ఒక చర్చ జరుగుతుంది. అంటే ఎందుకు అంత పరిస్థితులు వచ్చాయి అనే దాని మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి లాంటి ఒక బలమైన వ్యక్తి అంటే గతంలో పార్టీలో చూసుకుంటే ఇంతకాలంగా ఆయన దాదాపుగా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు నెల్లూరు రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని ఒక ప్రయారిటీని నిలబెట్టుకున్నారు. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేత ఓడిపోయిన తర్వాత అతను కొంత మౌనంగా ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. నెల్లూరు రూరల్లో తనకంటూ ఒక వర్గం ఉన్నప్పటికీ కూడా ఆ వర్గాన్ని కూడా కొంత దూరం కావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకునే పరిస్థితికి వచ్చింది అనే ఒక ప్రశ్నగా చేస్తే ఆ ప్రశ్నలో సమాధానాలు పార్టీ ప్రాపర్గా వాల్యూ ఇవ్వలేకపోవడం అనేది ఒక చర్చ. పార్టీ పూర్తిగా అతన్ని సరైన గుర్తింపు ఇవ్వట్లేదు అనే ఒక ఆవేదన అతని మనసులో చాలా స్పష్టంగా కనపడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీకి ఆయన దూరం చెబుతున్నారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం అయితే మనకి చాలా స్పష్టంగా కనపడుతోంది. అంటే పార్టీల నుంచి ఇంకా రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారా, లేదు వైసీపీ పార్టీని కాదనుకొని అంతటితో వేరే పార్టీ వైపుకి ఏమైనా చూస్తున్నారా అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. బట్ ఆ చర్చలో ఇప్పటికీ కొంత టీడీపీ జనసేన నుంచి ప్రధానంగా జనసేన నుంచి కొన్ని పిలుపులు ఆదాల ప్రభాకర్ రెడ్డికి వచ్చే ఒక సమాచారం అందొచ్చినా కూడా ఇక రాజకీయాల నుంచి స్వస్తి పలికితే బాగుండు అనే ఒక చర్చ తన మధ్యలో చాలా స్పష్టంగా